ఏవన్నీ చెప్పాడు అసలు. చాలా బాగుంది డైలాగ్, చాలా బాగా చెప్పాడు. తెరగొట్టాడు అసలు డైలాగ్. ఐపీఎస్ ఐఏఎస్ వన్ డే ముఖ్యమంత్రి లాగా వన్ డే పోలీస్ లాగా అయి ఉంటాడు రా. ఇదైతే అల్టిమేట్. కానీ ట్రోల్ చేస్తారా, పక్కా ట్రోల్ వద్దురా. చూడరా, శంకర్ అంటేనే సాంగ్స్ అంటే శంకర్. సినిమా సినిమా అంతా ₹1 అవగొట్టేసి సాంగ్ మాత్రం 20 కోట్లు పెట్టేస్తాడు మాయ. శంకర్ ఒకప్పుడు తోపే, కానీ ఇప్పుడు జనాలు ఎక్కడ భయపడతారు అంటే గట్టి దెబ్బ ఇండియన్ 2 లాస్ట్ కి గేమ్ చేంజర్ 2 అని పడకుండా ఉంటే చాలరా. జగన్ ఇంట్రో బాగుంది. ఏదో నువ్వు చెప్తే ఇలా అన్నామని వెయిట్ చేస్తున్నాను అనరా బాబు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీని చేంజ్ చేయడానికి రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ఏం చేస్తుంది, ఎంత వరకు సినిమా ఇండస్ట్రీని చేంజ్ చేస్తుందో ఈ వీడియోతో చూద్దాం, రియాక్ట్ అయిపోదాం. ఈ వీడియోలో మనకు తెలిసి చెప్తాం కదా బాబు. కుర్రోళ్ళు థ్యాంక్స్ ఫర్ మేకింగ్ 3K. మన నెక్స్ట్ టార్గెట్ 5K. నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ లోనే కొట్టేయాలి. ఈ ఇయర్ ఏంటి, క్వార్టర్ లో కొట్టేయాలని చెప్పు. 5K మన టార్గెట్. సో అందుకనే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కలద్దాలు తీరా. సారీ రా, థ్యాంక్స్ రా. గుర్తు గైస్, కాపీరైట్ కోసం ఆపి చూడాల్సి వస్తుంది, ఏమనుకోకండి. ఎగ్జాక్ట్లీ. లేదంటే వీడియో బ్లాక్ చేస్తాడు. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు నాకు ఈ డైలాగ్ బాగా నచ్చిందిరా. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. అది మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఏవన్నీ చెప్పాడు అసలు. చాలా బాగుంది డైలాగ్, చాలా బాగా చెప్పాడు. తెరగొట్టాడు అసలు డైలాగ్. ఎంట్రన్స్ ఇంపాక్ట్ ఉన్న డైలాగ్ తో స్టార్ట్ చేశారు ట్రైలర్. నాకు చాలా బాగా శంకర్ మార్క్ కనిపిస్తుంది గురు, శంకర్ మార్క్ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైట్ అది తెలిసి ఇక్కడ పండిస్తుంటారు. పక్కన టేబుల్ మీద కూడా మేబీ కాలేజ్ టైంలో జరిగే సీన్స్ అయి ఉంటాయి ఇవి. అందుకే కొద్దిగా అంటే లైక్ కొద్దిగా రగ్గడ్ లుక్ లో ఉన్నాడు కూడా. ఈ లుక్ అయితే అదిరిపోయింది. ఇది అయితే ఇంకా అల్టిమేట్ రా. ఇది అసలు నేను రామ్ చరణ్ ని ఇలా చూస్తాను అనుకోలేదు ఎప్పుడు. అప్పన్న మరి ఐఏఎస్ పోలీస్ గెటప్ కూడా ఉంది అక్కడేమో, అది ఉంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగా ఇలా ఈ డైలాగ్ ఫాలో అయిపోయినట్టు ఉన్నాడు. వన్ డే ముఖ్యమంత్రి లాగా వన్ డే పోలీస్ లాగా అయి ఉంటాడు రా అక్కడ. సినిమా కాన్సెప్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. క్రింజ్ అవ్వకుండా ఉంటే చాలు, మాకు అదే హ్యాపీ. చూస్తామంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. కానిస్టేబుల్ పాపం ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారా ట్రైలర్ లో. మరి అడిగి ఆ చెప్పులు అవి సంథింగ్ ఉంది కదా. ఖచ్చితంగా ఇది సాంగ్ లోదే, మీరు డివేట్ అవ్వద్దు, సాంగ్ లోదే ఫిక్స్ అయిపోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ చూసావా రామ్ చరణ్ ది పెళ్లి గెటప్ లో ఉన్నాడు, పెళ్లి బొట్టు అవన్నీ. టఫ్ విలన్ ఫర్ టఫ్ హీరో అని అనిపిస్తుంది. బాగుంది, నైస్. ఇవేం ఎరగొచ్చాడు రాడు. వాళ్ళ అమ్మ బతికి ఉండి చెప్పింది కరెక్టే. అదే అది ఫ్లాష్ బ్యాక్ లో, అది ఫ్లాష్ బ్యాక్ జస్ట్ ప్రెడిక్షన్ తెలిసి ఉన్న తర్వాత అలా అనుకుంటున్నాం. ఇది సూపర్ రా. ఇక్కడ నుంచి ట్రైలర్ ఇంకా అదిరిపోయింది. అదే
చెప్పానే ఇందాల హార్స్ స్విమ్మింగ్ ఇది చూస్తే చెప్పాను. పాటల్లోనే ఉంటాయి అన్ని. అయి గుర్తు తెచ్చుకోండి. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. అది ఐఏఎస్. ఆ లుంగిలో ఫైట్ అదిరిపోద్దేమో అనుకుంటున్నాను రా నేనైతే. అదే లాస్ట్ లో రాసివ్రా రానా రాకి రాస్ సార్కి సార్ అన్ప్రెడిక్టబుల్. మొత్తం అంతా ఒకటే ఫైట్ ఆ లుంగితో. నాకు ఆ లుంగి చూస్తే ఒకే ఒక్కడు ఈ వైపే గుర్తొస్తుంది నాకు. అది నీకు ఆ వైపు గుర్తొస్తుంది, నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అందులోకి స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చాడు కదా, సో కొద్దిగా నమ్మకం. నేను అందుకే నమ్మకం పెట్టుకుందాం అని అంటుంది గేమ్ చేంజర్ మీద. లేదు మొత్తం 3 షేడ్స్ కూడా చాలా బాగున్నాడు రా. 3 షేడ్స్ లో కూడా చాలా బాగున్నాడు. ట్రైలర్ ఒక లెవెల్ వరకు విజువల్సే కాకుండా మ్యూజిక్ అయితే మాత్రం తమన్ కొట్టాడు. నాకు అల్టిమేట్ లాస్ట్ మూమెంట్స్ లో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి అన్నట్టు మంచి పొలిటికల్ డ్రామాని ఎంగేజింగ్ గా తీసుకెళ్తాడని ఫీలింగ్ మాత్రం అయితే ఉంది. లాస్ట్ ఎలివేషన్ షాట్స్ బాగున్నారా ఆ మ్యూజిక్ తోనే చాలా బాగుంది. అసలు ఇదైతే అల్టిమేట్. కానీ ట్రోల్ చేస్తారా, పక్కా ట్రోల్ వద్దురా. చూడరా మ్యాటర్ ఏంటంటే కటాడా పట్టుకున్న లుంగి సమురాయిలా ఉన్నాడు రామ్ చరణ్. అంటే మంచి శంకర్ మార్క్ కనిపిస్తుంది గురు. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి శంకర్ దాంట్లోని. ఒక హీరో ముందుకి ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక వైడ్ స్పెక్ట్రమ్ లో చూపిస్తాడు. అలాంటి షార్ట్స్ శంకర్ చాలా క్లాసీ ఉంటాయి. అదొకటి. అండ్ ఈ తగ్గడానికి విఎఫ్ఎక్స్ ఇదొకటి తగ్గించే. ఎప్పుడు స్టార్ట్ చేశారా బాబు పాటల కన్నా సెకండ్ లాక్డౌన్ ఏం కనిపించలేదు. కానీ లేదురా ఉంటది, నీకు మనకు తెలియదు. కానీ చాలా వరకు ఈ పెద్ద పెద్ద సినిమాలకి చిన్న కూడా విఎఫ్ఎక్స్ వేస్తారా. చిన్న కూడా విఎఫ్ఎక్స్ లో వాడేస్తారు. ఇప్పుడు నీకు ఇక్కడ చాలా మందికి డిఏజింగ్ అని తెలియదు. దీనికే చాలా వరకు టైం పట్టేస్తుంది. ఇక ఇలాంటి షార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ విఎఫ్ఎక్స్ షార్ట్సే. అండ్ ఆల్సో అంటే ఈ స్కేల్ లో చూపించాలని అంటే ఆబ్వియస్లీ విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే అది మంచిగా కనిపించే విఎఫ్ఎక్స్ అయితే పర్లేదు. ఆది పురుష్ లాగా చాలా బాగా నచ్చుతాడు. ఆ డ్రెస్ ఆ స్టైల్ చాలా బాగున్నాడు ఇందులో అయితే. ఏ కెమెరా ఇది? అందుకేనా ఎంత 20 కోట్ల ఎంత అయ్యింది కదా సాంగ్ కి చాలా గట్టి సాంగ్. శంకర్ అంటేనే సాంగ్స్ అంటే శంకర్. సినిమా అంతా 1 కోటి రూపాయలు అవగొట్టేసి సాంగ్ మాత్రం 20 కోట్లు పెట్టేస్తాడు మాయా. అది ఇప్పుడు నుండి ఏంటి మాయా, అది ఫస్ట్ సినిమా నుండి ఉంది. ఫస్ట్ సినిమా కదా ఆ ఆనందం ఏంటో మరి ప్రతి సినిమాకి అలా ఎందుకురా. నేను ఫస్ట్ శంకర్ మూవీలోని అల్లిపోయింది ఏంటంటే జీన్స్ సినిమాలో పాటకి మొత్తం 7 వండర్స్ చూపించేస్తాడు శంకర్. ఒకప్పుడు తోపే, కానీ ఇప్పుడు జనాలు ఎక్కడ భయపడుతున్నారంటే గట్టి దెబ్బ ఇండియన్ 2 వల్లే ఈ సినిమాకి జంకుతున్నారు జనాలు. ఏమవుద్దా అని. అప్పుడు కాకపోతే శంకర్ కి మంచి హిట్లు ఉన్నప్పుడు సోషల్ మీడియా లేదురా. పాపం ఫ్లాప్ వచ్చిన దగ్గర నుంచి మంచి సోషల్ మీడియా హైలో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని సినిమాకి వెళ్ళొచ్చురా. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజు స్టోరీ లైన్ ఇచ్చాడు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ స్టోరీని శంకర్ మార్క్ తో తీస్తే ఎలా ఉంటది అనేది మనం చూడడానికి అయితే మాత్రం వెళ్ళాలి. నీ ప్రెడిక్షన్ ఏం చెప్పు సినిమా గురించి. స్టోరీ లైన్ అయితే పక్కాగా రామ్ చరణ్ ని రైట్ గా ఉన్న రామ్ చరణ్ ని ఖచ్చితంగా లేపిస్తుండి ఉంటారు రా. ఏదో ఇక పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసి లేకపోతే న్యాయం అడుగుతున్నాడు అని చంపిస్తుండి ఉంటారా. ఆ రామ్ చరణ్ ఒక పార్టీ స్టార్ట్ చేసి ఉంటాడు మంచిగా కదా, వీళ్ళందరికీ డబ్బులు కావాలి, మెల్లగా వేసేస్తే ఉన్నోడు నెక్స్ట్ సీఎం అయిపోతారు కదా. అంజలి తప్పించుకుంటది కడుపుతో, కంటది పిల్లల్ని. కానీ ఆమె వీడిని సిస్టమ్ కి ఎప్పుడు అబైడ్ అయ్యే ఉండన్నట్టే పెంచుతుందని అనుకుంటున్నాను. రెండోది అంటే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కానీ మళ్ళీ ఐపీఎస్ గా ఎందుకు చూపించారు అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు. చెప్పాను కదా, 1 డే సీఎం లాగా 1 డే ఐపీఎస్. తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీకి జరిగిన ఇంత ఘోర నష్టాన్ని తెలుసుకొని
పర్పస్ఫుల్ గా కాకపోయినా కాన్షియస్లీ కాలేజ్ ఫైట్ సీన్ చూసినా, ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ చూసినా హీల్ స్టాండ్ టువర్డ్స్ రైట్, వాట్ ఈస్ రైట్ అనేది. రివెంజ్ గురించి వెళ్ళడు, ఆబ్వియస్ గా కానీ అది ఇట్ టర్న్స్ అవుట్ టు బి రివెంజ్ స్టోరీ లాస్ట్ కి. నేను నాకు ట్రైలర్ చూసినప్పుడు కొద్ది గొప్ప అలాగే అనిపించింది. లాస్ట్ కి గేమ్ చేంజర్ 2 అని పడకుండా ఉంటే చాలరా, మరి నాకైతే అనిపించిందిరా. చంపేస్తున్నారు 1, 2 అనుకుని. సో గైజ్, ఒకవేళ మీకు కూడా ఇలా కాకుండా ఇలా అనిపించింది స్టోరీ అని మీకు ఎవరికైనా అనిపిస్తే అది మీరు మాకు చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము చూస్తాం. అలాగే ట్రైలర్ ఎలాగుందో కూడా మాకు చెప్పండి, అంటే బాగుంది, మాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది అది కూడా కింద కామెంట్ చేసేయండి. అలాగే బెనిఫిట్ షోలు అయితే ప్రస్తుతానికి తెలంగాణలో లేవు, ఒకవేళ వస్తే నైస్ పాయింట్, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి సినిమా. సో మీరు అంత కష్టపడుతున్నందుకైనా సినిమా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. రొటీన్ రొట్టలాగా ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ఉంటే జనాలు ఆదరిస్తారు పక్క. ఏదైనా సరే సార్, టీఎఫ్ఐ బాగుండాలి, డబ్బా కరెంట్ బాగుండాలి, పర్లేదు. వీడియో చూసిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో గైజ్, ఇప్పటి వరకు కనుక ఈ వీడియో చూసి మీరు నవ్వుకొని ఎంజాయ్ చేస్తుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్. మీకు నచ్చితే ఎలాగైనా మీరు షేర్ చేస్తారు. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని 5K రీచ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మా తరపు నుంచి మీకు అందిస్తూనే ఉంటాం. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటూ సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.